హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 2025వ సంవత్సరం మార్చి మాసంలో వస్తున్న మొట్టమొదటి సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది, మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా, పట్టు విడుపు సమయాలు, గ్రహణ నియమాలు పాటించాలా లేదా, ఏ ప్రాంతాలలో కనిపిస్తుంది, మన భారతదేశంలోని గర్భవతులు ఏమైనా నియమాలు పాటించాలా లేదా, ఇంకా మనకి తర్వాత రోజే ఉగాది పర్వదినం వస్తుందండి. ఆ పండుగకి మనకి ఈ గ్రహణానికి ఏమన్నా సంబంధం ఉందా, ఆ రోజు శుభ్రం చేసుకోవాలా లేదా, ఇవన్నీ క్లియర్గా ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్. మన ఖగోళ శాస్త్ర ప్రకారం ప్రతి సంవత్సరం కూడా 4 గ్రహణాలు ఏర్పడుతూ ఉంటాయి. 2 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు. పౌర్ణమి రోజులలో చంద్రగ్రహణం, అమావాస్య రోజుల్లో సూర్యగ్రహణాలు ఏర్పడుతూ ఉంటాయి. భూమికి సూర్యునికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు భూమి మీద కొంత భాగానికి సూర్యుడు పూర్తిగా కానీ లేదా పాక్షికంగా కానీ కనిపించడు. దీనినే మనము సూర్యగ్రహణం అని అంటాము. 2025వ సంవత్సరము శ్రీ క్రోధినామ సంవత్సరము పాల్గొన అమావాస్య రోజున మార్చి 29 శనివారం రోజున మనకి మొదటి సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణం రాహుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణంగా ఏర్పడనుంది. మనము పట్టు విడుపు సమయాలు చూసుకున్నట్లయితే మన భారత కాలమాన ప్రకారం మార్చి 29 శనివారం మధ్యాహ్నం 2:20 నుంచి సాయంత్రం 6:13 వరకు కూడా ఈ గ్రహణం ఉంటుంది. ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుందా అంటే పాక్షికంగా కానీ ఏమీ కనిపించదండి. అసలు మనకి భారతదేశానికి ఈ గ్రహణంకి అసలు సంబంధం లేదు. మన భారతీయులు ఈ గ్రహణ నియమాలు కానీ, ప్రెగ్నెంట్ లేడీస్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం కానీ ఏమీ చేయనవసరం లేదు. మనకి ఈ గ్రహణంకి ఏ సంబంధము లేదు. ఇంకా గ్రహణం కనిపించే ప్రాంతాలు బెర్ముడా, పోర్చుగల్, కెనడా, యుఎస్ఏ, మొరాకో, గ్రీన్లాండ్, ఐర్లాండ్, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, బెల్జియం, నెదర్లాండ్, పాలో దీవులు, జర్మనీ, డెన్మార్క్, నార్వే, స్వీడన్, రష్యా, హంగేరీ, ఇటలీ, పోలాండ్, రొమేనియా, ఉక్రెయిన్, వెనిజులా, వాటికన్ సిటీ మొదలగు ప్రాంతాల్లో మనకి ఈ గ్రహణం కనిపిస్తుంది. ఈ గ్రహణం ఉన్న ప్రాంతాల్లో ప్రజలు మాత్రం మన భారతీయులు గ్రహణ నియమాలు కొన్ని పాటిస్తే బిడ్డకి తల్లికి కూడా మంచిదండి. గ్రహణ నియమాలు కానీ, పట్టు విడుపు సమయాలు కానీ గ్రహణం కనిపిస్తున్న ప్రాంతాల్లో వాళ్ళు పాటిస్తారు. మనకి తర్వాత రోజు 30వ తేదీ మార్చి 30 మన తెలుగు నూతన సంవత్సరమైన ఉగాది పర్వదినం వస్తుంది. మన గ్రహణమే లేదు కాబట్టి మనకి ఈ ఉగాది పర్వదినంకి ఎటువంటి సంబంధము లేదు. కాకపోతే మనకి నూతన సంవత్సరానికి ఇంటిని శుభ్రం చేసుకుంటాం కాబట్టి ముందు రోజు గ్రహణం కాదండి, అమావాస్య కూడా ఉంది కాబట్టి అమావాస్య రోజులో ఇంటిని శుభ్రం చేసుకోము కాబట్టి ముందు రోజు శుక్రవారం వస్తుంది. ఆ ముందు బుధ గురువారాల్లో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. గ్రహణం ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రెగ్నెంట్ లేడీస్ ఎటువంటి నియమాలు పాటించాలి క్లియర్గా నేను అప్లోడ్ చేసిన వీడియో ఉంది ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. తెలిసింది కదా ఫ్రెండ్స్, మనకి 2025వ సంవత్సరంలో వస్తున్న మొట్టమొదటి సూర్యగ్రహణం గురించి. ఈ సూర్యగ్రహణం సమయంలో మన భారతదేశంలో అయితే కనిపించదండి. గ్రహణం ఉన్న ప్రాంతాల్లో ప్రెగ్నెంట్ లేడీస్ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తూ తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.